హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఇదైతే ఈరోజు ఒక న్యూ అప్డేట్ అయితే వచ్చింది మనకి. ఆగస్ట్ 15న, అంటే ఈ నెల ఆగస్ట్ 15న మనకి గ్రూప్ 1 నోటిఫికేషన్ అయితే విడుదల అవ్వాలి. బట్ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్లను అండ్ సర్దుబాట్లు కాలేదని నిన్న అయితే బుధవారం రోజు కమిటీ అన్నమాట, మన మినిస్టర్స్ అందరూ భేటీ అయ్యి దీంట్లో జాబ్ క్యాలెండర్పై సమీక్షలో మన ఐటీ మినిస్టర్ అయిన నారా లోకేష్ గారు అయితే ఈ విధంగా చెప్పారు. కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఈ నోటిఫికేషన్ అనేది ఒక నెలకి పొడిగించబడిందనమాట. దీనివల్ల అసలు మనకి ఏంటి ఇబ్బంది అంటే, ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళకైతే మళ్ళీ కొంచెం రివైజ్ చేసుకోవడానికి అయితే టైం దొరుకుతుంది. అండ్ ఇంతవరకు స్టార్ట్ చేయని వాళ్ళకైతే ఇది ఇంకా మంచి అవకాశం అని చెప్పాలి. మొదటిగా మనకి క్యాలెండర్లో చెప్పినట్టు విధంగానే వర్సిటీకి సంబంధించిన పోస్టులు కొన్ని అయితే మే 15న అయితే నోటిఫికేషన్ విడుదల చేశారనమాట. అంటే 1523 పోస్టులు అయితే విడుదలయ్యాయి. మళ్ళీ రెండో దశగా ఆగస్ట్ 15న 3168 పోస్టులు అయితే విడుదల అవ్వాల్సి ఉంది. బట్ కొన్ని అనివార్య కారణాల వల్ల లేదా సర్దుబాట్లు కాలేదు, లేదా అంటే కరెక్ట్గా పోస్టులు ఎన్ని ఉన్నాయి అని చెప్పడంలో కూడా లోపం ఉండొచ్చు. వాటికి ఇంకా కొంచెం టైం అవసరం పడవచ్చు అనమాట. అందువల్ల 1 మంత్ అయితే లేట్ అయింది. దీని ప్రకారం మనకి గ్రూప్ 2 నోటిఫికేషన్ సెప్టెంబర్ 15న అయితే ఉంది. ఈ సెప్టెంబర్ 15న గ్రూప్ 2 నోటిఫికేషన్ కూడా ఇప్పుడు వస్తుందా, లేదా దీన్ని కంబైన్ చేసి వదులుతారా, లేదా ఇది వదిలాక మళ్ళీ 1 మంత్ అది కూడా లేట్ చేస్తారా అనేది అయితే ఇంకా స్పష్టమైన ఇన్ఫర్మేషన్ అయితే లేదు. బట్ ఏదైనా కూడా 1 అయితే ఏమైంది, 2 అయితే ఏమైంది, మన ప్రిపరేషన్ కరెక్ట్గా ఉంటే దేనికైనా సెట్ అయిపోతుంది. ఇది ఒక నెగిటివ్ వేలో కంటే కూడా పాజిటివ్ వేలో అనుకోవడం మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఇంకా 1 మంత్ మళ్ళీ టైం అయితే మనకి దక్కింది కాబట్టి ప్రిపరేషన్ చేసే వాళ్ళకి ఇంకా టైం దొరుకుతుంది. అండ్ ఇప్పటికి కూడా స్టార్ట్ చేయని వాళ్ళు స్టార్ట్ చేస్తే బెటర్ అండి. ఒక మంచి ర్యాంక్తో మీరు సర్వైవ్ అవుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇలాంటి న్యూస్ కోసం అయితే నా పేజ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.